సార్ చివరిగా ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఇష్యూ వచ్చిన తర్వాత పూనం గౌర్ ట్వీట్ చేస్తుంది ఆవిడ. త్రివిక్రమ్ గారిని మధ్యలోకి తీసుకొస్తున్నారు. ఆవిడ అప్పుడప్పుడు ట్విట్టర్‌లో ఏదో ఒకటి అడపాదడప పెడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ట్విట్టర్‌లో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు ఏదైనా సమస్య ఉందంటే ముందు కంప్లెయింట్ రైజ్ చేయండి. లేదంటే ఫస్ట్ పోలీసుల్ని ఆశ్రయించండి. అప్పుడప్పుడు ఏదో సమస్య వచ్చినప్పుడు మాత్రం ట్విట్టర్‌లో పెట్టొద్దని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చెప్తూ ఉన్నారు. పూనం గారి ట్వీట్‌ని ఏ విధంగా చూడాలి? ఫస్ట్ నేను ఒకటే చెప్తాను. పూనం గౌర్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, అమ్మ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ముందు కంప్లైంట్ ఈజ్ పోలీస్ స్టేషన్, ఈజ్ రైట్ టు ఈజ్ లా, రైట్ టు లా అండ్ ఛాంబర్. మీరు కంప్లైంట్ పెట్టండి. పోలీసు వాళ్ళు మీకు అన్ని మొత్తం టోటల్గా ప్రూఫ్స్ అన్ని ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే, ఛాంబర్ యాక్షన్ తీసుకోకపోతే మీరు చెప్పండి, నేను వస్తాను. అప్పుడు ఛాంబర్ ముందు మీరు కాదు, నేను వచ్చి కూర్చుంటాను. ఎంతే తప్ప దయచేసి మన ఇండస్ట్రీ అని పరువు మనం తీయొద్దు. త్రివిక్రమ్ ఏమైనా గొప్ప వ్యక్తి కాదు, లేకపోతే ఇంకొకరు ఏమో తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. అది ఏమైనా మీ దగ్గర మొత్తం టోటల్గా ఉంటే కంప్లైంట్ టు ఛాంబర్, కంప్లైంట్ ఈజ్ పోలీస్ స్టేషన్. దయచేసి మనం ఇలా ఫీట్ చేసుకుంటే మనకేం వచ్చేది ఉండదు. ఇప్పుడు ఛాంబర్ కూడా మనం ఎంక్వైరీ చేసుకొని ఏది తప్పు ఏది నిజమని మేము కూడా పోలీస్ స్టేషన్కే రిపోర్ట్ ఇవ్వాలి. ఇజ్ గవర్నమెంట్కే రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. కాకపోతే అంటే మీకు అండగా ఉన్నాము, మీకు అండగా మేము ఉంటాము అనే ఉద్దేశం తప్ప ఇంకోటి కానీ లేదు. డైరెక్ట్గా నేను ఒకటే చెప్తున్నాను, మీరు కంప్లైంట్ ఇవ్వకుండా మనం ఫీట్ చేసిన ఉపయోగం లేదు. అంతే, అంతకని ఇంకేం కాదు.